యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మరి దేవుని వాక్యం చూసినట్లయితే యేసుప్రభు గారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మరి ధనవంతుడు, లాజరు ఇద్దరు చూస్తాం. లాజరు అంటే దరిద్రుడు, అంటే పేదవాడు. మరి ధనవంతుడు, మరి ఆయన ధనవంతుడి దగ్గర ఈ లాజరు ఉండటం అన్నీ కూడా చూస్తుంటాం దేవుని వాక్యంలో. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టము అని దేవుని వాక్యం ఉంటుంది. మరి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కన్నా మరి సూది బెజ్జంలో, అంటే సూది రంధ్రంలో ఒంటె దూరుట సులభం. అంటే ఒంటె అంటే క్యామెల్ కాదు. ఒంటె దూరటం అంటే ఒక రోప్ అనమాట. ఒక తాడు దూరటం సులువు అని చెప్తున్నారు యేసుప్రభు గారు. అంత సులువు తాడు దూరటం, కానీ ధనవంతుడు మాత్రం మరి పరలోక రాజ్యం ప్రవేశించడం చాలా కష్టమని దేవుని వాక్యం ఉండదు. ఎందుకంటే ధనవంతులకి మొదటగా ఒక గర్వం ఉంటుంది. డబ్బును చూసి అహంకారం ఉంటుంది. ఎవరిని లెక్క చేయరు. డబ్బుతో అన్నీ చేసుకోగలను అనుకుంటారు. సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటారు. వాటి వలన వాళ్ళకి నాకేం తక్కువ అనుకుంటారు. దేవుడు గుర్తుకురారు. అదే పేదవాడికైతే తిండి సరిగా లేక ఇబ్బందులు ఎన్ని ఎంతో బాధతో వేదంతో ఉంటాడు. జబ్బులు కూడా ఉంటాయి. వీటన్నిటిని బట్టి పేదవాడు మరి దేవుని దగ్గర ఎప్పుడు వేడుకుని దేవునికి దగ్గర జీవిస్తుంటాడు. అటువంటి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. ధనవంతులకు వెళ్ళాలంటే చాలా కష్టం. దేవునికి వెంటనే లోబడరు, లొంగరు. కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ధనవంతులు ఎవరైనా సరే దేవుని దగ్గరికి వచ్చి మరి దేవుని పాదాల దగ్గర పడి ఈ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెడితే కనుక దేవుడు పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. పశ్చాత్తాపడాలి. పాపాలు చేసిన పాపాల గురించి, ఇది తప్పు నేను చేసిన పశ్చాత్తాపం మీ హృదయంలో రావాలి. హృదయంలో పశ్చాత్తాపం వస్తే దేవుడు క్షమిస్తాడు. అదొకటి కాదు, దేవుడి వాక్యంలో ఒక మాట ఉంటుంది కీర్తనలో, ధనము హెచ్చిన దాన్ని లక్ష్య పెట్టుడు, బలము తనదని ఒక మారు సెలవిచ్చను, 2 మార్లు సెలవిచ్చిన దేవుని వాక్యం. అంటే బలం అంతా దేవుని దగ్గర ఉంది, డబ్బులు బలం లేదు. కాబట్టి దాన్ని లక్ష్య పెట్టొద్దని దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ధనాన్ని నమ్ముకుంటే కనుక పరలోక రాజ్యం వెళ్ళారు. కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళాలంటే కనుక మరి దేవునికి దగ్గర జీవించాలంటే కనుక ధనాన్ని లక్ష్య పెట్టకూడదు. దేవునికి మనకు దృష్టి ఉండాలి. గర్వం అహంకారం ఎంత మాత్రం రాకుండా చూసుకోవాలి. ఈ విధంగా ముందుకు సాగితే కనుక, పశ్చాత్తాపడితే కనుక దేవుడు క్షమిస్తాడు. పరలోక రాజ్యంలోకి పరిస్థితిగా మేము నిలుస్తాడు. దేవుడి మాటలను దీవించి ఆశించిన కాక ఆమె.